ఓ పక్క కుండపోత, మరో పక్క గుండెకోత. నిప్పులు చెరిగే భానుడు చల్లబడ్డాడు. మేఘాలు రెచ్చిపోయి వడగళ్లు కురిపిస్తున్నాయి. సీజన్ కాని సీజన్లో అకాల వర్షాలతో చేతికొచ్చిన పంటలు కోల్పోయి దిగాలు పడ్డాడు తెలంగాణ రైతు. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. కాలం కాని కాలంలో ఎందుకీ వర్షాలు, రైతులకు ఎందుకీ కష్టం? తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలపై V6 స్పాట్లైట్. వరి నేల కొరిగింది, పసుపు రంగు మారింది. సీజన్లో హల్చల్ చేసే మామిడి ఈదురుగాలులకు బలైపోయింది. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కూరగాయలు, పండ్లు, పూలు పంటలేవైతేనేం ఈదురుగాలులు, అకాల వర్షాలు తెలంగాణ రైతును కోలుకోని దెబ్బతీశాయి. రాజధాని జలాశయంగా మారితే మిగతా జిల్లాలన్నింటిలోనూ వేల ఎకరాల్లో పంట నేలపాలైంది. 2 రోజులు మిల్లీమీటర్ల కొద్దీ వర్షం, కొన్ని చోట్ల వడగండ్లు, మరికొన్ని చోట్ల చిరుజల్లులు. సీజన్ కాని సీజన్లు వర్షాలు, ఈదురుగాలులు హడలెత్తించాయి. హైదరాబాద్ ను 2 రోజుల పాటు కురిసిన వర్షాలు చల్లబర్చాయి. ఉక్కపోత వేడితో తల్లడిల్లిన నగరవాసిని అకాల వర్షం ఆహ్లాదాన్ని పంచింది. వీకెండ్ కావడంతో జనం పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇక సిటీ అవుట్స్కర్ట్స్ లో అయితే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో కురిసిన వర్షం అక్కడక్కడ జనజీవనాన్ని స్తంభింపజేసింది. రోడ్లపై వర్షం నీటితో తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోని జనం వర్షంతో ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి హాట్ సమ్మర్ ఇబ్బందులు సృష్టించిన సిటీని కూల్ చేశాయి వర్షాలు. ఇందిరానగర్, రాఘవేంద్రనగర్, సాయినగర్ టోటల్లీ కంప్లీట్లీ రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. రోడ్ పై నుంచి లోపలికి రావాలన్నా, కాలనీ నుంచి బయటికి వెళ్ళాలన్నా మెయిన్ దారి. సో ఇక్కడ నడవడానికి, పోవడానికి ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మోకాళ్ళలోతు నీళ్లు దాదాపు వర్షం పడి వెలిసిన తర్వాత కూడా 4 గంటలు 5 గంటల వరకు కూడా ఈ మనుషులు పోయేటందుకు వచ్చేటందుకు మాకుండే రాఘవేంద్ర గారికి 4 తోవలు ఉంటే 4 తోవలు కూడా మొత్తం బ్లాక్ ఉంది. సిటీ సంగతి పక్కన పెడితే మిగతా 9 జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన, మరికొన్ని చోట్ల చిరుజల్లులు. యావరేజ్ గా 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 50,000 హెక్టార్లలో పంట నేలపాలైంది. అనుకోకుండా బ్రహ్మాండంగా గాలి వాన విపరీతంగా వచ్చి మొత్తం కాయలు మొత్తం పడిపోయినది. ఈ చెట్లు 105 చెట్లు మాకు రాసింది 60 చెట్లే సార్. 60 చెట్లకు కూడా కాయలు లేకుండా పోయినది. ఈ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నాం, కానీ మాకు కష్టపడుతున్నాం, పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం, మందులు పెడుతున్నాం, మాకులు పెడుతున్నాం, మా కాయను పెంచుకుంటున్నాం. కానీ తిందాం అనే టైంలో ఇగో గాలి వాన తుఫాన్లకు వచ్చి ఏమి లేకుండా మొత్తం రాలి నేలపాలు అయినాయి సార్. కోతకొచ్చిన వరి నేలపాలైంది. ఇంటికొచ్చే టైంలో మొక్కజొన్న కుంగిపోయింది. పసుపు తెల్లమొహం వేసింది. సీజన్లో రుచిని పంచే మామిడి గాలులకు బలైపోయింది. ఆరబోసిన మిర్చి నీళ్ల పాలైంది. నేను పసుపు ఉడకబెట్టిన మిర్చి ఎకరం అవుతుంది, అది అక్కడ తడిసింది. ఇప్పుడు కూడా పసుపు కూడా ఉడకబెట్టి ఆడబెట్టినాం. అది మొత్తం వర్షానికి మొత్తం గూజయి మొత్తం ఖరాబ్ అయింది. దాన్ని వెడల్పు చేద్దామంటే మళ్ళీ వాతావరణం మళ్ళీ వచ్చేటట్టున్నది, ఇబ్బందిగా అయ్యేటట్టున్నది. దీన్ని ప్రభుత్వం గుర్తించి సహాయం చేయాలని. చాలా చోట్ల రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తెలంగాణ జిల్లాలో అకాల వర్షాల కారణంగా చాలా మండలాల్లో పంటలు నాశనమయ్యాయి. మార్కెట్ యార్డుల్లో ధాన్యం నీళ్ల పాలైంది. వర్షం పడి మిర్చి ఖరాబ్ అయిపోయింది, మా జొన్న ఖరాబ్ అయిపోయింది. అంతా ఎక్కడెక్కడ వానలకెళ్ళి తీసి బాదుకేస్తున్నాం, అంతా కొట్టుకపోయింది. బాగా నష్టమైంది. అంతా ఉన్నది అంతా నష్టమైంది, ఎంత నష్టమైంది. రాత్రి వర్షంకు బాగా మెరిచి మన జొన్న అంత దింగ మొత్తం ఖరాబ్ అయిపోయింది. సుమారు మా మిర్చి ఒక 10-15 క్వింటల్ దాకా నీళ్ళలో ఇట్లా తేలింది. జొన్న బాగా దెబ్బతిన్నది. మళ్ళీ మొక్కజొన్న కూడా బాగా దెబ్బతిన్నది. మొత్తం గాలికి ఇట్లా ఏరిగిపోయింది. అంతా పెద్ద జొన్న కూడా బాగా దెబ్బతిన్నది. ఈ సంవత్సరం పంటలు లేదానికి మాకు బాగా ఘోరంగా ఉంది. వచ్చిన పంట కూడా మాకు ఇప్పుడు చేతికి వచ్చిన పంట కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. కళ్ల ముందే చేతికొచ్చిన పంట నేల కొరగడంతో చూసి తట్టుకోలేక 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 2 కరెంట్ షాక్ తో మృత్యువాత పడ్డారు. పిడుగుపడి మరొకరు చనిపోయారు. ఓవరాల్ గా 5గురిని అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులు బలి తీసుకున్నాయి. అకాల వర్షాలు మరో 3-4 రోజులు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ జల్లులు, వడగండ్లు పడే ఛాన్స్ ఉంది. వాతావరణ హెచ్చరికలతో రైతులు పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఉండడంతో వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయన్నది నిపుణుల విశ్లేషణ. రాష్ట్రంలో అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు రైతులు. పొలాల్లో పంటలు నీళ్లపాలయ్యాయి. మార్కెట్ యార్డుల్లో అయితే ధాన్యం తడిసి ముద్దైంది.
కళ్ల ముందే పంటలు కుళ్లిపోతూ ఉండడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్న నేలకూలాడు. ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బైంసా, ముధోల్, కుంటాల, లోకేశ్వరం మండలాల్లో కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, గోధుమ, పొద్దుతిరుగుడు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. చాలా గ్రామాల్లో ఆరబెట్టిన పసుపు తడిసి ముద్దయింది. అమ్మకానికి తెచ్చిన మొక్కజొన్న యార్డుల్లో నీటిపాలైంది. నిర్మల్ డివిజన్లో మామడ, లక్ష్మణచంద, దిలావార్పూర్, సారంగాపూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న తడిసిపోయింది. రాత్రి వర్షం ఫుల్ పడడానికి గాలి బుద్దుమడాలు కాల్పతలు వేసి మొత్తం వర్షం పడ్డది. మాకు రైతులకు నష్టపోతున్నాం సార్. మాకు మద్దతు ధర కట్టి నానిపోయినట్టుగా మా రైతులు గవర్నమెంట్ తీసుకొని మాకు మద్దతు ధర కట్టియాలని చెప్పి మేము మాట్లాడుతున్నామండి. ఈ కుప్పలు పోసి వారం రోజులు అవుతున్నది. మన సంతులు ఏమంటే బ్యాగులు ఇస్తలేరు. మాకు అటు పని సుమారు పడతలేదు. వర్షమేమో మళ్ళీకి వస్తున్నది. ఇది మరి తీసుకుంటారా లేదా మరి బంద్ పెట్టుకుంటారా, రేటు తగ్గ వేస్తారా, ఎట్లా వేస్తారు? మరి ఇది పబ్లిక్ నష్టం చేస్తున్నారు. రాత్రి వర్షం పడ్డది. ఇప్పుడు వారం రోజుల ఇవి పందేశాలు అవుతుంది తీసుకొచ్చి. ఇప్పుడు 8 రోజుల ఇది 4 రోజుల రింపి. ఇది వరకు కాంటా ఏం లేదు. డబ్బులు కాంటా పెట్టినా కానీ ఇలా కొట్టాలి. ఇప్పుడు మేము ఇక్కడ పందేశాల పొడుగు ఇన్నేదైతే ఎట్లా అవుతుంది. చేతికొచ్చిన జొన్న పంట వర్షార్పణం కావడంతో ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన రాథోడ్ గంగారాం చేను వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోడు వ్యవసాయం చేసే గంగారాం జొన్న పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వడగళ్ల వానకు పంటంతా నేలపాలవడంతో మనస్తాపంతో మందు తాగేశాడు. అప్పటికే అప్పులు బాగా ఉన్న 2 ఎకరాలు భూమి అమ్మేసిండు. అందులోకెళ్ళి అయినా అప్పులు తీరలేదు. వేరేటోరి పాలు పట్టుకొని దున్తుండు. 5-6 లక్షలు అప్పయిండు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి కూడా మరీ గరీబ్గా ఉన్నది. ఇప్పుడు అంత్యక్రియలు చేస్తేందుకు కూడా ఇంట్లో ఏం లేదు, కనీసం నీడ కూడా లేని పరిస్థితి ఉన్నది. ఇక కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. జగిత్యాలలోనూ భారీ వర్షం పంటలను దెబ్బతీసింది. అలాగే హుస్నాబాద్, మెట్పల్లిలోనూ 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో సజ్జ, నువ్వు, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికందిన వరి పైరు దెబ్బతింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామరెడ్డి జిల్లాలో పర్యటించారు. అటు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ జగిత్యాలలో పర్యటించారు. ఇటు వరంగల్ జిల్లాలోనూ చాలా మండలాల్లో పంటలు వర్షార్పణమయ్యాయి. గొలుసు దశలో ఉన్న వరి, కోత దశలో ఉన్న మొక్కజొన్న, కల్లాల్లో ఉన్న మిరప పంట నీళ్లపాలయ్యాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో 3000 బస్తాల మక్కలు తడిసిపోయాయి. పరకాల, పాలకుర్తి, సాయంపేట, రేగొండ, ఆత్మకూర్, ముగుళ్లపల్లి మండలాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. వర్షాలు లేకుండా అట్లా మునిగినాం. అప్పుడు తోట పెట్టి అట్లా నష్టం వచ్చింది. ఇప్పుడు కూరగాయలన్నా పెట్టుకొని బతుకుతాం అనే వరకు ఈ కర్బూజా తోట వేయింది, బెండ తోట రోగం వచ్చింది, అంత బీర తోట వేయింది, టమాటా వేయింది, అంతా వేయింది. టమాటా అంతా మురిగింది వర్షానికి. వర్షం చేయబట్టి ఇప్పుడు నష్టం. 10 ఎకరాల తోట ఉంది ఇక్కడ మాకు. దానికి ఎకరానికి 4000 రూపాయలు పురుగు మందులు కొట్టినా కానీ పూత దశలో మొత్తం పూత రాలిపోవడు, ఈగురంతా మాడిపోయింది. పలసగా కాయలు పడ్డాయి. ఆ కాయపూకి వేరే వాళ్ళకి ఏటా 5 లక్షల రూపాయలకి ఇచ్చే తోటని 780,000కి ఇచ్చినా కానీ వాళ్ళకి ఆ 80,000 కూడా వచ్చేటట్లే మొత్తం గాలి మారని కాయలన్నీ రాలిపోయింది. ఇక భారీ వర్షం కారణంగా తెగిపోయిన కరెంటు వైర్లు భార్యాభర్తల్ని పొట్టన పెట్టుకున్నాయి. వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని కరీమాబాద్ ఎస్ఆర్ తోట కాలనీలో అంకతి రమేష్, రాజమణి దంపతులు కరెంటు షాక్తో మృత్యువాత పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాకు భారీ వర్షాలు, ఈదురుగాలులు షాకిచ్చాయి. జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, తిరుమలాయపాలెంలో మిర్చి పంట తడిసిపోయింది. పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ నీళ్లపాలయ్యాయి. ఇటు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఎడతెరిపి లేని వర్షాలు నష్టాన్ని మిగిల్చాయి. వరల్డ్ ఫేమస్ అయిన కొల్లాపూర్ మామిడి ఈ సీజన్లో ఇక లేనట్టే. ఈదురుగాలులతో చాలా చోట్ల కోతకొచ్చిన కొల్లాపూర్ మామిడి నేలపాలైంది. జిల్లాలో కురిసిన 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం చాలా చోట్ల పంటల్ని దారుణంగా దెబ్బతీసింది. జిల్లాలో 23,500 హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. ఇందులో 60% నష్టపోయారు రైతులు. అనుకోకుండా బ్రహ్మాండంగా గాలి వాన విపరీతంగా వచ్చింది. వచ్చి మొత్తం కాయలు మొత్తం పడిపోయినవి. ఈ చెట్లు 105 చెట్లు మాకు కాసింది 60 చెట్లే సార్. 60 చెట్లకు కూడా కాయలు లేకుండా పోయినవి. ఈ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నాం కానీ మాకు కష్టపడుతున్నాం, పెంచుతున్నాం, పెద్ద చేస్తున్నాం, మందులు పెడుతున్నాం, మాకులు పెడుతున్నాం, మా కాయను పెంచుకుంటున్నాం. కానీ తిందామనే టైంలో ఇగో గాలి వాన తుఫాన్లకు వచ్చి ఏం లేకుండా మొత్తం రాలి నేలపాలైనాయి సార్.
జిల్లాలోని గద్వాల, కొల్లాపూర్, ఆలంపూర్, కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పంటల్ని నష్టపోయారు రైతులు. జిల్లాలోని అచ్చంపేటలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే రాయలసీమ నుండి వచ్చిన ఇక్కడ బాగా కాపు కాసిన సేపు మార్సోళ్ళు పట్టుకుంటే అనుకోకుండా వాతావరణం వచ్చింది. ఇది వచ్చి మొత్తం కారాన్ని నాకు చాలా నష్టపడుతుంది సార్. దీనికి 60 షెడ్లు మొత్తం కలిసి నాకు 60 షెడ్లు పట్టుకున్నా, మొత్తం 1,20,000 పట్టుకున్నా. నాకు నష్టం ఉంది దీంట్లో మొత్తం. దానికి నష్టపడలేదు వెంకటేశ్వర. మెదక్ జిల్లాను భారీ వర్షాలు వదిలిపెట్టలేదు. జిల్లాలో అరటి, మామిడి, జొన్న, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి డివిజన్ పరిధిలో 4 ఇళ్లు నేలకూలాయి. శివంపేట మండలం గోమారంలో ఓ ఇంటిపై పిడుగుపడింది. సదాశివపేట మండలం ఆత్మకూరులో ప్రభుత్వ పాఠశాల కూలిపోయింది. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో దుబ్బాకకు చెందిన గన్ని రాజురెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజురెడ్డి కళ్ల ముందే అంతా నీళ్లపాలవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లాను భారీ వర్షాలు కుదిపేశాయి. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం మొత్తం తడిసిపోయింది. జిల్లాలో సుమారు 2,000 హెక్టార్లలో పంట నష్టపోయారు రైతులు. సూర్యాపేట, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, పెన్పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్, సంస్థాన్ నారాయణపూర్ మండలాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. మునుగోడు మండలంలో మామిడి, నిమ్మ, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 24,000 హెక్టార్లలో మామిడి సాగు చేస్తే 8,000 హెక్టార్లలో తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షం వచ్చి ఒడ్లు తెచ్చి వరి కోసినాము. వర్షం వచ్చి అంతా దడిచిపోయింది. ఐకేపీ సెంటర్ కొంటామన్నారు. వాళ్ళు మొన్న వచ్చారు, మ్యాచర్ రాలేదని మళ్ళీ పోయినారు. నిన్న వర్షం వచ్చింది, మళ్ళీ ఇవాళ వర్షం వచ్చి అన్నీ దడిచి ఒడ్లు అన్నీ ఆగమాగం అయినాయి. మొలకలు అడుగులంగా తడిచినాయి, అన్ని నీళ్లు నిలబడ్డాయి, మొలకలు వచ్చేసినాయి. ఒడ్లు పెట్టుబడి వెళ్ళనట్టుంది. అది కాయలు మొత్తం రాలిపోయినాయి, మొత్తం రాలి ఏం లేవు. మస్తుగా పెట్టినాయా, 30 ఏళ్ళ దాకా పెట్టినా. 2 ఏళ్ళు పంట రాలే. ఈ సంవత్సరం 30 ఏళ్ళు పెట్టినా. మందులో పెడితే ఇప్పుడు మంచిగా కాసినాయి, కానీ అన్నీ రాలిపోయినాయి, చాలా రాలినాయి. నిజామాబాద్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో 2,000 హెక్టార్లలో మామిడి తోటలు నాశనమయ్యాయి. 6,000 హెక్టార్లలో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. 10,000 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి పంట 40% ధాన్యం రాలిపోయింది. బోధన్, కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, ఆర్మూరు మండలాల్లో పంటలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వానాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వానలు, ఉరుములు, పిడుగులు. సీజన్ కాని సీజన్లో విచిత్రాలు జరుగుతున్నాయి. రైతుకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. సూర్యప్రతాపం చూపించాల్సిన సీజన్లో ఎందుకీ దుస్థితి? అకాల వర్షాలు ఇంకా ఎన్నాళ్లు? వాతావరణ శాఖ ఇంతకీ ఏం చెప్తోంది? రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టాన్ని మూటగట్టుకున్నారు. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 6 చనిపోయినట్టు నిర్ధారించింది ప్రభుత్వం. మృతులు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. అలాగే పంట నష్టంపై వెంటనే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. అకాల వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొన్ని చోట్ల సుమారు 2 గంటలు ఏకధాటిగా వర్షం కురిసింది. హైదరాబాద్ డే బై డే అరగంటకు పైగా కుండపోతగా కురిసింది. అకాల వర్షాలకు కారణం క్యూములోనింబస్ మేఘాలంటున్నారు నిపుణులు. నిజానికి ప్రతి వేసవిలోనూ కొన్ని రోజులు మామూలు వర్షం కురవటం కామన్. అయితే ఈసారి అవి చాలా ఎక్కువగా ఉండటమే బీభత్సానికి కారణమంటున్నారు. పైగా చాలా ఏళ్ల తర్వాత వేసవికాలం ఈసారి చల్లగా ఉండటం మరో కారణం. ఫిబ్రవరి ఎండింగ్తోనే ఎండలు దంచుకోటాలి, కానీ మార్చి ముగిసినా పెద్దగా ఎండల జాడ కనిపించలేదు. చల్లని వాతావరణం వర్షాలకు కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. ఇక స్టేట్లో చాలా చోట్ల 40 డిగ్రీలకు టెంపరేచర్స్ రీచ్ అయ్యాయి. వాటి కారణంగా వేడికి గాలిలో తేమ శాతం పెరగటం కూడా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటానికి కారణమంటున్నారు. మామూలుగా మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ. ఆ టైంలోనే మేఘాలు కొండల్లా పుట్టుకొచ్చి భూమికి దగ్గరగా వస్తాయి. దాంతో సాయంత్రానికి మేఘాలు వర్షిస్తాయి. సిటీలో ఇది కామన్ అయిపోయింది. సుమారు 20 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు వర్షం ఏకధాటిగా కురుస్తోంది. కొన్నిసార్లు వడగండ్లు కూడా పడతాయంటున్నారు. ఇంకొన్నిసార్లు 100 కిలోమీటర్లకు పైగా ఈదురుగాలులు వీస్తుంటాయి. సిటీ శివార్లలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క సిటీలోనే 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అవుట్స్కట్స్లో ఇది రెండింతలు. సిటీలో 82 సెంటీమీటర్లయితే రంగారెడ్డి జిల్లాలో 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వెదర్ రిపోర్ట్ చూస్తే మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని చెప్తున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. కర్ణాటక నుంచి కేరళ మీదుగా రాష్ట్రానికి ఆవరించిన ద్రోణి ప్రభావం రాష్ట్రంపై ఉంటుందంటున్నారు. ప్రాణం పోకడా, వాన రాకడా గురించి ఎవరూ ఊహించలేరంటారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఈ సామెతను నిజం చేస్తున్నాయి. సమ్మర్లో రికార్డులు బద్దలయ్యేలా వానలు పడుతున్నాయి.
అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగులుస్తున్నాయి. రైతును కోలుకోని విధంగా దెబ్బతీశాయి. వాతావరణం ఎలాగూ కలిసి రాలేదు. కనీసం సర్కారైనా సాయం చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుందాం. ఇది V6 స్పాట్లైట్.